హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మునేలో చూసే ఉంటారు కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామంది ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే మెయిన్గా ఉండే ఐటమ్ ఏంటంటే తమలపాకులు. చాలామంది ఏం చేస్తారంటే అవి మిగిలిపోతాయి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే రసము, అట్లాగే తమలపాకుతో బజ్జీలు చేస్తారు, రైస్ చేస్తారు, ఇట్లా అన్నీ చేస్తారు. అవి ఎప్పుడు రెగ్యులర్గా చేసి చేసి బోర్ కొట్టేస్తుంది కదా. డిఫరెంట్గా ఈరోజు ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ తమలపాకులు తీసుకున్నాము, అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇది సున్నము. అంటే ఎట్లా అంటే మనం తమలపాకుల్లో వేసుకుంటాం కదా సున్నము, అదనమాట. మీరు ఎక్కడైనా షాప్లోకి వెళ్ళి అడిగితే సున్నం కావాలి తమలపాకుల్లో వేసుకుంటానికి అని చెప్తే అది ఇస్తారు. అదేంటంటే కొంచెం లిక్విడ్ టైప్లో వస్తుంది. ఇప్పుడు 5 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న తమలపాకులన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. లేదు నార్మల్గా మీరు అన్ని ఆకులన్నీ అట్లా వేసేసుకున్నా పర్లేదు. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా మిక్సీలో పడుతుందని చెప్పి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. నెక్స్ట్ అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం పడవు. కాబట్టి నేను ముందు ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో మీకు చెప్పాను కదా, అవి అరేంజ్ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాం కదా. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆకుల్లో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఏ షాప్లో అయినా దొరుకుతుంది, 5 రూపీస్ ఉంది అంతే. ఇట్లా వేసేసుకున్నాడు. ఇప్పుడు ఇది పెద్ద ప్యాకెట్ లాగా కూడా వస్తుంది, 1/2 కేజీ ప్యాకెట్స్ లాగా. అట్లా అయితే అది కూడా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంటే లిక్విడ్ లాగా పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకోవాలి. చూసారు కదా, కలర్ కొంచెం చేంజ్ అయింది. నెక్స్ట్ దీన్ని ఏ వేస్ట్ పార్ట్ అంతా తీసేసి ఓన్లీ దీంట్లో జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూసే మనం మెయిన్గా తీసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకోవటం వల్లే జ్యూస్ వస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దీన్ని అంతా జల్లెడలో వేసుకొని వడకట్టుకొని ఓన్లీ రసం మాత్రమే తీసుకోవాలి. ఇది క్లారిటీగా మీకు అర్థమైంది కదా. నేనైతే మొత్తం తీసుకున్న దాన్ని రసం అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు నేను తయారు చేసే గోరింటాకుతో అయితే మనం ఈజీగా ఒక 20-25 మెంబర్స్ వరకు అయితే ఇన్స్టెంట్గా గోరింటాకు తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫంక్షన్లు వస్తున్నాయి అంటే చాలు ఎక్కువ అందరికీ తమలపాకులు మిగిలిపోతాయి కదా. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్లోకి కుంకుమ ఉంటుంది కదా, మనం దేవుడి దగ్గర కుంకుమ వాడతాం కదా, ఆ కుంకుమ అయితే మనం తీసుకున్న లిక్విడ్కి ఎంత అయితే అవసరం పడుతుందో అంత కుంకుమ మాత్రమే తీసుకోవాలి. నేను తీసుకున్న లిక్విడ్ కన్సిస్టెన్సీకి నాకు ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్స్, అంటే పెద్ద గరిటె ఉంటుంది కదా, దాంతో నాకు 3 గంటల కుంకుమ అయితే పట్టింది. ఈ కుంకుమ మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు ఉన్నా కానీ అది కలవకపోతే గోరింటాకు సరిగ్గా రాదు. కాబట్టి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. గోరింటాకు అంతా యాడ్ చేసేసుకొని పాత రోజుల్లో సున్నము ఇట్లాగా కుంకుమ కలిపి ఇన్స్టెంట్గా గోరింటాకులు అయితే తయారు చేసేవాళ్ళు. ఈ రెమెడీ అయితే నాకు మా అమ్మమ్మ చెప్పింది. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లాగా మొత్తం మనం తీసుకున్న కుంకుమ అంతా పేస్ట్ లాగా ఇట్లాగా కలిపేసుకోవాలి. ఇదేంటంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి మనం ఎక్కువసేపు అక్కడ పెట్టి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే హ్యాండ్ మీద డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మనకు కావాల్సిన డిజైన్లో వేసుకొని చాలా చిన్న చిన్నగా అయితే మనం గోరింటాకు పెట్టుకోవచ్చు. పాత రోజుల్లో పారాణి కింద అట్లా పెళ్ళిళ్ళు వస్తున్నాయి అంటే పారాణి కింద ఇట్లాగా ఇన్స్టెంట్గా గోరింటాకు లాగా అయితే ఈ టిప్ అయితే యూజ్ చేసేవాళ్ళంట తమలపాకుతో. నాకైతే మా అమ్మమ్మ చెప్పింది ఈ ఐడియా. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయి, చాలా బాగుంటుంది అని చెప్పి అది నేను మీకు చూపిస్తున్నాను.
చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రిజల్ట్ అంతా లైవ్లో మన వీడియో ఎండింగ్లో అయితే మీకు బాగా కనిపిస్తుంది. నేనైతే లవ్ సింబల్ యాడ్ చేసుకొని ఈ డిజైన్ అయితే వేసుకున్నాను. మనం ఇన్స్టెంట్గా పిల్లలు ఎవరైనా మా గోరింటాకు కావాలి అని గొడవ చేస్తూ ఉంటారు కదా. మా పాప అయితే మంత్కి ఒక్కసారైనా ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అట్లా గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న పిల్లలు, మీరు ఇన్స్టెంట్గా ఏం చేయాలో తెలియనప్పుడు ఇట్లాగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి పిల్లలతో ఎక్కువ ప్రాసెస్ ఉన్నవి చేయాలంటే మనకు కొంచెం కష్టం కదా. కాబట్టి ఇట్లా ట్రై చేయొచ్చు. చూడండి, నేనైతే నెక్స్ట్ డిజైన్ మొత్తం వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మన ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఇంకా ఇది కాకుండా అగ్గిపుల్లు ఉంటుంది కదా, వాటితో అయినా మనం ఇలా డిఫరెంట్గా డిజైన్లు క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే చిన్నపిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఎందుకంటే స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ గోరింటాకు కావాలి అని అంటూ ఉంటారు కదా ఇన్స్టెంట్గా. కాబట్టి మనం రెగ్యులర్గా చేసేలా కాకుండా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయవచ్చు. కానీ ఇది ఒక్కరోజే ఉంటుంది. ఏంటంటే ఇది పెట్టుకున్న తర్వాత మనం ఎక్కువగా హ్యాండ్స్ వాటర్లో ఉంచామంటే మాత్రం ఇది ఎమ్మటనే పోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెము వెళ్ళాలనుకుంటే బయటకు ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసేసుకొని ఇన్స్టెంట్గా చేసుకుంటే రిజల్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి ముందుగా చేసుకొని ఉంచుకున్నామంటే మాత్రం మన హ్యాండ్కి వాటర్ తగిలిన వెంటనే ఇది ఉండకుండా పోతుంది. కాబట్టి ఇంకా చాలా రకాల గోరింటాకులు అయితే ఉన్నాయి మన ఛానల్లో. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు అవి కూడా విజిట్ చేయండి. అవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది ఎట్లా యూజ్ అయిందో అది కూడా మీకు అంత బాగా యూజ్ అవుతుంది. నేనేంటంటే ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఎలా గోరింటాకు తయారు చేసుకోవాలి అని చెప్పి ప్రతి వీడియోలో కొంచెం చెప్తా ఉంటాను అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పే మెథడ్లో ఇంకా చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. కిడ్స్కి చాలా బాగా లైక్ చేస్తారు. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే మాత్రం మా పాపకి ఒక్కోసారి నేను ఇలాగే ట్రై చేస్తాను ఇన్స్టెంట్గా. కాబట్టి మీరు మీ పిల్లలకి కూడా ఇన్స్టెంట్గా తయారు చేయొచ్చు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కిడ్స్కి అయితే మాత్రం. అట్లాగే మన ఇంట్లో ఎప్పుడైనా చాలామంది రిలేటివ్స్ వచ్చి ఉంటారు కదా, అప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే గోరింటాకు కావాల్సి వస్తుంది. ఆ తమలపాకులు మిగిలిపోతాయి. వాళ్ళ ముందు సరదాగా మీరు ఇట్లాగే చిటికలో తయారు చేసేసి వాళ్ళని చాలా సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేసామని కూడా అడుగుతారు. అంత ఫన్ ఉంటుంది అనమాట ఇది తయారు చేసేటప్పుడు. అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే సేమ్ మనం గోరింటాకు ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే మొత్తం హ్యాండ్స్కి ఫింగర్స్కి అట్లా పెట్టేసుకున్నాను. మనము పైన వాటర్ కింద కుంకుమ కిందకి వెళ్ళిపోయి పైకి వాటర్ వస్తూ ఉంటుంది. మీరు అట్లా వచ్చినప్పుడు పైన వాటర్ పెట్టుకున్నారంటే మాత్రం అది ఎక్కువ కలరింగ్ అయితే చూపిదు. కింద నుంచి కుంకుమ అడుగు నుంచి మొత్తం తిప్పేసుకొని దాన్ని బట్టి మీరు ఇట్లా వేసుకున్నారంటే మాత్రం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. చాలామందికి ఇట్లాంటి డిజైన్స్ కూడా అంతగా ఇష్టం ఉండదు. నార్మల్గా మనం గోరింటాకు ఎట్లా అయితే పెట్టుకుంటామో అట్లాగా ఇష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లాగా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. నెయిల్స్కి నేను ఎప్పుడు గోరింటాకు అయితే అసలు పెట్టుకోను, నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. మీరు కావాలనుకుంటే నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. నెయిల్స్ కూడా మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తయారు చేయాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం ఇట్లాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అలాగే పెళ్ళిళ్ళకి కూడా మనము పారాణి పెట్టాలి అనుకుంటాం కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళింట్లో కూడా ఖచ్చితంగా తమలపాకులు అయితే ఉంటాయి కదా. కాబట్టి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లాంటివి యూజ్ చేసుకుంటారు. మీకు వీడియోకి అయితే నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇట్లా మొత్తము ఒక 1 టైము 2 టైం అయితే ఇట్లా వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా ఆరనివ్వాలి. మీరు మొత్తం గోరింటాకంతా అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కావాలనుకుంటే కోటింగ్ వేసుకున్నారంటే మాత్రం కలర్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే ఈ లవ్ సింబల్స్కి పైన కొంచెం లైట్గా వాటర్నే టచ్ చేశాను, కుంకుమ పెట్టకుండా. ఇది కొంచెం తక్కువగా వండింది. నాకు మిగిలిన హ్యాండ్ అంతా చాలా బాగా కలర్ ఇంప్రూవ్ అనిపించింది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను 10 మినిట్స్కి ఒకసారి ఆరిపోగానే అలా ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. కాబట్టి నాకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. మీరు కూడా టైం లేకపోతే ఒకసారి వేసుకోండి. బాగా వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి.
కాబట్టి మీరు కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఇది కలర్ అంతా మన డ్రెస్సెస్కి కానీ ఎక్కడైనా బట్టలకు కానీ అంటేస్తుంది. కాబట్టి పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డ్రై చేసేసాను, అంటే డ్రై అయిపోయింది నాకు. తర్వాత కడిగేసుకున్నాను. చూడండి నాకు ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా ఇన్స్టెంట్ కలరింగ్ అయితే వచ్చింది నాకు. కాబట్టి మీకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. తమలపాకులతో ఖచ్చితంగా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే రెసిపీస్ తమలపాకులతో కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది, ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.